బాప్తిజం కోసం తీర్మానం చేసుకుంటారో వారందరూ కూడా ఏమాత్రం వెనకంచి వేయదు, నిర్లక్ష్యం చేయదు. ఖచ్చితంగా బాప్తిజాలతో దేవుని రాకడ వస్తుంది కనుక పరలోక పౌరసత్వం కలిగి సిద్ధపడి ఉండండి. నేటి అంశము క్రొత్త నిబంధన అంటే 27 పుస్తకాలు ఉన్నాయి అంటే న్యూ టెస్టమెంట్ అంటే చదువుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాడు. క్రొత్త నిబంధన అంశం ఇచ్చారంటే కనుక మనకి బాగా తెలిసిన ప్రార్థన నుంచే చెప్పడం, దాంట్లో ఏదో ఉండాలి. చదువు పాఠాల్లో కూడా వచ్చింది కదా, క్రొత్త నిబంధన వచ్చిందా? వచ్చిందండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట లిఖిత పూర్వకమైన 27 పుస్తకాలు కలిగిన నిబంధన కాదు ఇది. ఎటువంటిది అంటే కనుక నా రక్తపు అక్షరాలతో నా రక్తముతో ఇచ్చిన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. అలాగే స్వార్థ పాఠ్య భాగంలో 23వ వచనం ఏంటంటే రక్తం పాలైన నిబంధన కింద చదువుకుంటున్నట్లు ఏంటంట మనకి ఇచ్చిన అంశము క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎలా వచ్చింది? క్రొత్త నిబంధనకు మూలం ఏంటి? క్రొత్త నిబంధనకు అర్థం ఏంటి అంటే కనుక ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులుగా వారితో ఉండి 3.5 సంవత్సరాలు పరమతండ్రి పంపించిన రాజ్యపు విస్తరణలో సువార్త ప్రకటనలో శిష్యులను ఏర్పాటు చేసి ఆ సువార్త ప్రకటిస్తూ రాజ్యం గురించి అవగాహన కలిగిస్తూ వచ్చిన వారందరికీ స్వస్థతలు చేస్తూ మేలులు చేస్తూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్య కార్యాలు చేస్తూ తాను అప్పగింపబడిన ముందు రాత్రి చెబుతున్న మాట ఏమిటి అంటే కనుక ఇదిగో ఈ పాత్రలో నుండి మీరు పుచ్చుకొని తాగండి, ఇది వట్టి ద్రాక్షారసముగా దీన్ని మీరు పుచ్చుకోవద్దు. ఈ ద్రాక్షారసం అనుకుంటున్నారేమో, కాదు, ఇది నూతన నిబంధనకు నాంది అయిన రేపటి దినాన్ని చిందింపబడుతున్నా ఏంటది? నా రక్తం ఇక్కడి నుంచి క్రొత్త నిబంధనగా మార్చబడబోతుంది. అది క్రొత్త నిబంధన గురించి చెప్తున్న మాట. రక్తం వలన క్రొత్త నిబంధన. అది నేను దినం కూడా చదివిన దాని గురించి ఏమాత్రం వివరణ 11వ అధ్యాయం మనము నిన్న దినము చదువు. ఏంటి దాంట్లో ఉన్న మాటలు ఏంటంటే ఇది క్రొత్త నిబంధన. నా రక్తం చిందింపబడితే దాన్ని నిబంధనగా మారుస్తున్నాను. ఆ రక్తము నువ్వు సేవిస్తే క్రొత్త దానిగా, క్రొత్త వ్యక్తిగా, నూతన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా, ఇదిగో అక్కడ ముందు నీలో ఉన్న పాతదంతా గతించిపోయి రోదంతా వెళ్ళిపోయి నూతన సృష్టిగా నేను చేసిన ఈ కొత్త నిబంధన రక్తమును బట్టి పాతదంతా పోయి నీలో జీవితంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నూతనత్వం కలుగుతుంది. నీవే ఒక నూతన నిబంధనగా మార్చబడి అలా అనుకుని ఆ నూతన నిబంధనగా నేను మార్చబడాలి, నా జీవితం నూతనం అవ్వాలి అనుకుని ఆ నిబంధనకు గుర్తైన అది ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తము అని నీవు వివేచించి దీన్ని త్రాగితే కనుక నువ్వు ఒక నూతన నిబంధన సంబంధమైన వ్యక్తిగా, నూతన నిబంధన రక్తపు గుర్తుగా, లేదా నూతన నిబంధనను రక్తపు గుర్తులతో లేదా రక్తపు లిఖితముతో రాసించిన దేవుడి ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా, నూతన ఆకాశంలో, నూతన భూమిలో నీవు ఆయన కుమారుడిగా, కుమార్తెగా. మరి అలా కాదు అంటే కనుక అందరూ వెళ్తున్నారు, నా పక్కన వెళ్తున్నారు, నేను కూడా తీసుకోవాలి, లేకపోతే వెళ్ళకపోతే ఏదో అనుకుంటారు అని నువ్వు వెళితే కనుక నువ్వు వివేచించలేదు, పక్క వారిని చూసుకున్నావు, లేదా దాన్ని ఒక రొట్టె కిందనే చూసావు. నా కోసం నలగబడిన ఈ శరీరమే, నా కోసము మాంసపు ముద్దగా నలగొట్టబడిన ప్రభు యొక్క శరీరమే ఇదిగో రొట్టెగా మారి ఈ దేహంలోనికి వెళుతుంది. అలనాడు ఎలాగైతే ప్రభువు ఈ దేహంతో
శ్రమను సహించాడో ఈ రొట్టె ఆయన ఆయన దేహానికి రూపమైన ఈ రొట్టెను నేను భుజిస్తున్నప్పుడు ఆయన నిమిత్తము నిందైన, బాధైన, కరువైన, హింసైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కఠమైన నా మీదకి వస్తే నా దేహం కట్టుకుని నిలబడుతుంది నా ప్రభు కోసము అని వివేచించి తింటే కనుక నీ దేహమైన దేవాలయంగా మారుతుంది. ఆయన నిమిత్తం ఎన్నొచ్చిన నువ్వు గ్రహించే శక్తివంతురాలుగా ఉండగలదు. ఇది నా కోసము చిందింపబడిన ఆయన యవ్వన పరిశుద్ధ రక్తము, నా కోసమే ఒక బొట్టు కూడా ఆయన శరీరంలో ఉండకుండా చివరి బొట్టు వరకు కూడా తారబోసిన ఆ యవ్వన పరిశుద్ధ రక్తమే నా ఈ పాపమైన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. నాలో ఉన్న నాను బాహ్యంగా శుద్ధుడిగా, లేదా బాహ్యంగా క్రైస్తవుడిగా, లేదా బాహ్యంగా భక్తిపరుడుగా కనబడుతున్న నా అంతరంగంలో, నా అంతరంద్రియాల ద్వారా ఆలోచన, తలంపు, ఊహ, ఉద్దేశ, కోరికలను బట్టి మలినమైపోయిన నా అంతరంగాన్ని పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఈ యవ్వన పరిశుద్ధ రక్తము ద్వారా నా అంతరంగం శుద్ధీకరింపబడి నేను పరిశుద్ధుడిగా మార్చబడతాను అని వివేచించి దాన్ని తాగితేనే అప్పుడు నీవు పవిత్రపరచబడతావు. అది కొరింథీ పత్రికలో చెప్పబడిన విలువైన మాట. మరి అలా వివేచించలేదు అంటే కనుక ఏమో కదయ్యా అంటే ఒక సామాన్యమైన రొట్టెగా, లేదా ద్రాక్షారసం బాగుంది అని చెప్పుకునే రీతిగా తాగి వెళ్ళిపోతే, తిని వెళ్ళిపోతే నీకేమవుతుంది అంటే కనుక నీ గురువుగా శిక్షా విధి ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తాను శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలా మంది ఏమైపోతారట? ఎందుకు రోగాలు, ఎందుకు బాధలు అంటే కనుక సర్వలోకానికి రక్షణ ఇవ్వడానికి ఒక పాపి కూడా నశించుకోకూడదని ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని అంగీకరించి పుచ్చుకుంటే నిత్యరాజ్యాన్ని ఇవ్వాలని ఎన్ని శ్రమలు పెట్టినా 10,000 మందిలో మోక్షదగిన సుందర స్వరూపుడిని ఒక మాంసపు ముద్దగా మార్చేసి అంతగా హింసించిన సహించాడు దేవుడు అని వివేచించకుండా తిన్న కారణాన్ని ఆయన రక్తము ద్వారానే. ఎందుకు అంటే మానవుడు పాపం చేసి నిబంధన ప్రకారం లేక ధర్మశాస్త్ర ప్రకారంలో ఏడాదికి ఒకసారి నీ దోషమైన గొర్రెను కానీ మేకను కానీ పట్టుకుని వెళ్ళి యాజకుడికి ఇస్తే యాజకుడు దాన్ని బలియాగంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ పాపి నిమిత్తము లేక బలి తెచ్చిన వాడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటే మరలా కరుణను, మరలా 2 దినాలు, మరలా శిల్వజ్ఞాన కూడికలు వచ్చేసరికి ఆ పవిత్రతని గుర్తు చేసుకుని ఒక దినం ఉపవాసం ఉండి నేను ఇదిగో ప్రభా అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మరలా పాపాలను గుర్తు చేసిన మరు సంవత్సరం ఆ బలిస్తున్నాడు కనుక ఏ పాపం లేని ఇక గొర్రెలు యొక్కయు, మేకలు యొక్కయు, కోళ్ళ యొక్కయు, గొడ్డలు యొక్కయు మానవుని పాపం నుండి విడుదల చేయలేవని దేవుడే తన ప్రియ కుమారుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి పంపించి పుట్టుకలో పాపం లేని 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఏ బలిని వండుకొని పరిశుద్ధుడిగా జీవించి పాప క్రైదనముగా ఆయనే గొర్రె పిల్లగా బలించి మానవ కోటిని విమోచించడానికి, మానవ కోటిని పాప బంధనం నుండి విడిపించడానికి, మానవ కోటి పాపం చేత నరకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు విడిపించి పరలోకానికి నడిపించడానికి ఆయనే మార్గముగా, ఆయనే సత్యముగా, ఆయనే జీవముగా ఈ లోకానికి పంపించు. అది వివేచించిన కారణాన్ని బట్టి ఆయన సంకల్పం నీ ఎదుట నెరవేరకుండా నువ్వు రోగగ్రస్తురాలుగా, రోగుడిగా, లేదా బాధలు, హింసలు అనుభవించే వ్యక్తిగా, లేకపోతే నిజరక్షణ గురించి అవగాహన లేకుండా మలినమైన జీవితంతో మరణమైపోయే వ్యక్తిగా మిగిలిపోయి నా అపవాదికి సిద్ధపరిచిన నిత్య నరకానికి వెళ్ళిపోయే కారణంగా మిగిలిపోతుంది. రాత్రికాల సమయంలో నిబంధన అంటే కనుక ఆయన నీవు రక్షింపబడటానికి సువార్త పదాన్ని పలికిన నిబంధనగా ఉంటే, ఆయన పరలోకానికి వెళ్ళడానికి నీ రక్షణ కోసము రక్తపు నిబంధనగా ఉంటే, ఆయన నీ శరీరంతో పాపాన్ని జయించడానికి ఆ మాంసాయుక్తమైన శరీరాన్ని ధరించి నీ నోటిలో రొట్టెగా మారిపోయే ఆ శరీరానికి దారిగా ఉంటే కనుక
నీవు దాన్ని గ్రహించి నీ శరీరము ఆ పాపాన్ని జయించడానికి ఆ రొట్టెను పూసుకోవాలని మనసు కలిగి మలినమైపోయిన నా జీవితం మచ్చలతో డాగులతో కూడిన నా బ్రతుకు పరిశుద్ధ పరచబడాలని ఆ పరిశుద్ధ రక్తాన్ని సేవిస్తే అది నీకు ప్రయోజనం కానీ అలా వివేచించకుండా ఉంటే కనుక శిక్షావిధికి కారకుడుగా మారిపోతుంది. ఎవరి ద్వారా అంటే కనుక కనీస వివేచన లేకుండా ఆ రక్తము గురించి ఆ శరీరము గురించి 2025 సంవత్సరాల క్రితం బలి అయిన బలియాగం గురించి అవగాహన తెచ్చుకోకుండా 40 దినాలు అనాలోచితంగా గడిపేసి నీకు ఇచ్చిన అవకాశాన్ని ఇదే వ్యక్తి అనుకూల తరుణమని చెప్తున్నప్పుడు దాన్ని ఏమాత్రం క్యాదర్ చేయకుండా లెక్క చేయకుండా ఆచరించి అలవాటుగా మార్చుకుని ఎప్పుడు వెళ్ళిపోతాం ఎంతలో కనపడి ఎంతలో మాయమయ్యే ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోతాం ఈ దేశం నుంచి ఏమాత్రం భయం లేకుండా ఆచార క్రైస్తవ్యం కొనసాగించిన వ్యక్తిగా ఉండిపోయిన కారణం బట్టి నీకు ఆ పరలోక రాజ్య భవిష్యత్వం దూరం. అందుకని క్రొత్త నిబంధన అనగా యహూదిక పస్కా లేదా క్రైస్తవ పస్కా. పస్కా గురించి పాత నిబంధనలోకి వెళ్తే చదువు మాటలు చదివే దీర్ఘమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. కాబట్టి ఈ దినమున జ్ఞాపకార్థమైన దగును మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. ఏంటది తరతరాలకు నిత్యమైన నిబంధన అంటే పస్కా అనే ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడటానికి కారణమైన పస్కా అనగా ఏం చెప్పాడయ్యా దేవుడు అంటే ఆ అధ్యాయం మీరు చదువుకోండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఏం చెప్పాడంటే నిర్దోషమైన ఒక గొర్రెను తీసుకుని ఆ రక్తాన్ని నేటి దినము మీ ఇంటి నిలువ కమ్మిల మీద అడ్డ కమ్మి మీద ముద్రించి మీ ఇంట్లోని వెళ్ళి ఆ పస్కాను వండుకుని మీ కుటుంబం అంతా పూజించి ఆయన నిద్రండి. అలా చేస్తే ఆ ఇంటికి ఉన్న రక్తపు గుర్తులు బట్టి రక్షణ ఆ ఇంటికి ఉంటుంది. ఆ ఇంటిలో ఎవరికి నష్టమో కలుగుతుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేసి ఐగుప్తుల ఆనవాళ్ళు మీ జీవితాల్లో కనపడేలాగా ఉంటే కనుక ఇదిగో ఐగుప్తులకు ఏమైందా అంటే ఇంటిలో తొలుచులు అందరూ కూడా ఇంట్లో తొలుచులు కూడా అందరూ కూడా చనిపోయారు. అలాంటి పసుకాన్ని అలాగా నీ నా ఇంటిలో లేకపోతే నీ నా జీవితంలో నీ నా బ్రతుకులో నష్టం అనేది ఉండకుండా ఉండడానికే ఆయనే కొత్త నిబంధనగా లేకపోతే కొత్త సృష్టిగా మనం మార్చడానికి ఆ పస్కా బలి పశువు అన్నాడు గొర్రెయితే నేటి మనం ఆలకిస్తూ ధ్యానిస్తున్న కొత్త నిబంధనకు పస్కా పశువు ఏది అంటే కనుక 2025 సంవత్సరాల క్రితము సిలువలో బలి అయిపోయి యేసుక్రీస్తు. అలనాడు ఆ రక్తము ఆ రక్తపు గుర్తు ఆ నిలువ కమ్ముల మీద ఇంటి అడ్డ కమ్మ మీద ఉన్నదాన్ని చూసి సమాజంలో ఎలాగైతే దాటిపోయిందో నేటి దినము ఆ రక్తం గురించి నువ్వు అంగీకరించి ఆ రక్తంలో కనకబడి రక్షణని స్వీకరిస్తే కనుక మరణమని లేదా నరకమని ఆ సంహారకుడి నుండి దాటిపోతుంది. ముద్రించబడిన ఆ ముద్ర నీ తొట్టి మీద ఉంచుతానంటున్నాడు దేవుడు. ఇంకా గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు అని ప్రశ్నిస్తున్నావు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావు ప్రశ్నిస్తున్నావు. అదే పసుకాను అదే పసుకా పశువును అలనాడు ఆచరించి చెప్పినట్టుగా చేశారు. నేను క్రైస్తవ లోకంలో 2025 సంవత్సరాల క్రితం నుంచి లేదా నీవు పుట్టిన క్రైస్తవ్యంలో కొనసాగుతున్న సంవత్సరాల నుండి లేకపోతే ఇమ్మానుయేలు మొదలైన సంఘంలో చరిత్ర కలిగిన ఇంచుమించు 94 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘంలో నీ పితరులు కానించి సభ్యత్వం కలిగి ఉంటున్న నీ ఇంటిలో రక్షణ అనేది ఉందా? నీ జీవితంలో రక్షణ కలిగిన వ్యక్తిగా నేను ఉండవా? ఉంటే కనుక ఆ సంహారకుడనే నరకం నీ నుండి క్రొత్త నిబంధన మనము ధ్యానం చేస్తున్నాం. ఎక్కడ నెరవేరిందయ్యా? ఇదిగో పత్రిక పాఠ్య భాగంలో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 11వ అధ్యాయంలో చెప్పబడిన ఆ క్రొత్త నిబంధన గురించి ఇదిగో ఆయన సశరీరుడిగా ఉన్నప్పుడు ఆ మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పబడిన క్రొత్త నిబంధన గురించి ఎక్కడ ప్రవచింపబడింది? పాత నిబంధనలో ఈ ప్రవచనం అంటే కనుక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో ఈ ప్రవచనం రాయబడింది. చదవండి.
ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను ఏ నిబంధన? కొత్త నిబంధన చేయి దినములు ఎప్పుడో ప్రవక్త ద్వారా ప్రవచించినది నెరవేరడానికి మరలా ప్రభు ఈ కొత్త నిబంధన గుర్తు చేస్తుంది. ప్రవచనం నెరవేరకపోతే ఎందుకు నిర్మించాడయ్యా, ఎందుకు దీన్ని మనకి ఇచ్చాడయ్యా అనుకుంటే కనుక నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం, అందరి రక్షణ కోసం. నీవు నేను కొత్తగా మార్చబడాలని, క్రొత్త నిబంధనకు గుర్తుగా ఉండాలని, క్రొత్త నిబంధనలో చేర్చబడిన వ్యక్తులుగా ఉండాలని మళ్ళా ఈ ఒప్పందాలను మనకి ఇచ్చింది. చదువుకున్న మాటలు చదివిన వాక్యాన్ని ముగించుకో. యోహాను సువార్త 6వ అధ్యాయం 42వ వచనం. మీరు తొందరగా చదివితే ముందుకు వెళ్ళిపోతారు. ఈయన తల్లిదండ్రులను మనం ఎదురు కదా, నేను పరలోకములో ఏంటంట? పరలోకము నుండి వచ్చిన ఆహారము ఇదే. నా నిరీక్షణ దేనికోసం, నా విశ్వాసం దేనికోసం, నా భక్తి దేనికోసం అంటే కనుక నేను పరలోకంలో ఉండాలనే కదా, మనం పరలోకంలో ఉండాలనే కదా, ఆ పరలోకం వెళ్ళాలనే కదా, ఆ స్వర్గంలో ఉండాలనే కదా. ఎంతకాలము ఈ లోకంలో ఉండి ఎందుకు పనికిరాని మరలా వేదన పడటానికి నరకంలో వెళ్ళిపోదామని కాదు కదా. ఈ 40 రోజులు ఆచరించుకుంటే క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తుంది, నిత్యము క్రైస్తవ్య భక్తిలో ఉంటున్నది. పరలోకంలో వచ్చిన ప్రభువు ఇదిగో నన్ను తిను, నా దేహాన్ని తిను, తృప్తిగా నేను ఇస్తున్నాను. ఇదిగో నా రక్తాన్ని సేవించు, ద్రాక్షరసంగా నా రక్తాన్ని నీ ముందు పెడతాను. ఇంకా పరలో చేయవేయకుండా ఉన్నావేమో, పరలోకపు ఆహారాన్ని పుచ్చుకోకుండా ఉన్నావేమో, పరలోకంలో ఉండవలసిన నీవు, పరలోక సంబంధమైన నీవు దాన్ని పుచ్చుకోకుండా, దాంట్లో చేయవేయకుండా ఇంకా ఇంకా అనాలోచితంగా ఉండిపోతున్నది. ప్రభు చెప్తున్నాడు, పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని చదువు. 49వ వచనం. నేను తినవాడు ఏమవుతాడంటే తిన్నవాడు చావడు. ఏమవుతాడయ్యా అంటే పరలోకంలో చావు అనేది లేదు. పరలోకంలో కొంతకాలమే బ్రతికే నరుడు అనేవాడు ఉండడు. పరలోకంలో ఏముందయ్యా అంటే కనుక యుగయుగాలు జీవించే జీవితం. ఆ జీవితాన్ని, ఆ జీవాన్ని నువ్వు పొందాలంటే పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుని ఆహారాన్ని నీవు రొట్టిగా మారిన ఆ దేహాన్ని నీవు తినాలి, ఇచ్చుకోవాలి. నేటి దినాన్ని ఈ బల్లారాధన కార్యక్రమము జరగాలి. అప్పుడు ఈ మాటలు మనం వినాలి. పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని నువ్వు అనాలోచితంగా తీసుకోవద్దు. లేదా పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని, నిరంతరం జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని తినకుండా నిర్లక్ష్యంగా మానేయదు. అది వివేచించి ప్రభువు నా కోసం నలగొట్టబడిన ఈ రొట్టె ఆ దేహమని ఈ రక్తమే నా కోసం చిందించబడింది గ్రహిణముగాని నన్ను పాపం నుండి విడిపిస్తుంది అనే రక్తాన్ని సేవించు. పరలోకంలో దీన్ని బట్టి నువ్వు వెళతావు, యుగయుగాలు జీవిస్తావు. చదువు 54వ వచనం. నా శరీరం ఎవరంట? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం, అంటే యుగయుగాలు జీవించే జీవితాన్ని కలిగి. ఇప్పుడు అసలే తర్వాత వాక్యాలు వేస్తే మన అల్పమైన ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఎలా ఉన్నారో తెలుసా? ఆదిమ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? ఇంటింట కూడుకు జరిగింది. ఇంటింట ఏంటి అంటే కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు.
అప్పుడు దాకా నేను చేయమన్నాడు కనుక ఈ రోజు మన ఇంటి దగ్గర కూడిక రొట్టె విరిచే బల్లారాధన, రేపు మీ ఇంటి దగ్గర కూడిక అలాగే అపోస్తుల కాలంలో ఆదిమ సంఘంలో లేదా ఆ మొదటి శతాబ్దపు సంఘంలో ఏం చేస్తున్నారయ్యా అంటే విశ్వాసులు నిష్కపటమైన మనసుతో ఇంటింటా రొట్టె విరుస్తున్నారు, ఇంటింటా సమాజంగా కూడుకుంటున్నారు. ఎలా కూడుకోగలుగుతున్నారు అంటే కనుక అక్కడ రాయబడింది నిష్కపటమైన మనసు వారికి ఉంది. ఒకవేళ ఇంటికాడ కూడుకుంటే కూడిక పెట్టుకుంటే హేళన చేసే మనసు నీకు ఉందేమో, అదే ఇంటింటి ఆరాధన జరుగుతూ ఉంటే ఏం వేరు కోసమో అని హేళన చేసే బ్రతుకు నీదేమో. నీ ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ కూడిక అనేది జరుగుతుందో లేదో వాక్యం చెప్తుంది. ఇంటింట నిష్కపటమైన మనసుతో కూడుకోవడం మానదు. లేఖనాలు చెప్తుంది, లేఖనాలు చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ప్రభు ఇట్లనెను, ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇప్పుడు కాదు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్న దేవుడు నీతోనే చేస్తున్నాడు. చదువు. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయను. కొత్త నిబంధన అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం ఈ రాత్రికాల వాక్యం. అయితే అప్పటిలో అని రాయబడిన మాట ఇప్పుడు నీకెందుకు వినబడుతుంది అంటే కనుక నువ్వు అంగీకరిస్తే ఇప్పుడు ఆ నిబంధన నీతో దేవుడు చేస్తాడు, ఆ క్రొత్త నిబంధన దేవుడు నీతో చేస్తాడు. వాక్యం అర్థమవుతుందండి? వాక్యం అర్థమవుతుందా? నేటి అంశము క్రొత్త నిబంధన అనే మాట చదివిన స్వార్థ పాఠ్య భాగంలో ఉంది, అలాగే పత్రిక పాఠ్య భాగంలో ఉంది. ఈ మాట ఎప్పుడు ప్రవేశించబడింది, క్రొత్త నిబంధన అనే మాట ఎందుకు వచ్చింది అంటే కనుక వేల సంవత్సరాల క్రితము ఆత్మదేవుడుగా రాయించిన ఆత్మవశుడైన యిర్మీయాతో ఈ మాట 31వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడింది. ప్రభు దీని లేఖనాల ప్రకారంగా నెరవేర్చాడు. అప్పుడు లేఖనాల ప్రకారంగా నెరవేరిస్తే ఇప్పుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే కనుక ఆ వలలో చేయాలి, ఆ శరీరాన్ని నువ్వు భుజించాలి, ఆ రక్తాన్ని సేవించాలి, అది ప్రభు యొక్క శరీరం రక్తం వివేచించినని పుచ్చుకోవాలి. అలా పుచ్చుకోకుండా ఉంటే కనుక శిక్షావిధికి కారకుడుగా నీ మీదకి నీవు శిక్ష తెచ్చుకునే వ్యక్తిగా ఉండిపోతావు. నీవు శిక్ష తెచ్చుకుంటే కనుక వ్యాధులు మాటలు వస్తాయి, మరణానికి గురవుతావు అని కొన్ని పద్ధతిలో ఉన్న విలువైన మాటలు మనం చెప్పుకుంటూ వచ్చాం. తదుపరి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఆహారం గురించి, ఆ ఆహారం ప్రభువే అని, ఆ ప్రభు అనే ఆహారం నీ మంచికి రొట్టె రూపంలో 2025 సంవత్సరాల క్రితం సిలువలో బలి అయిన ఆ ప్రభువే నేటి దినం వరకు కూడా ఆ దేవుని రొట్టె రూపంలో దాచబడిన పరిశుద్ధ రక్తము ద్రాక్షారసం రూపంలో నీ ఎదుకు వస్తున్నప్పుడు దాన్ని పుచ్చుకుంటేనే పరలోకం వెళతావు. పరలోకం ఎందుకు వెళ్ళాలి, ఏముంది అంటే కనుక అక్కడ కొంతకాలమే బ్రతికే నరుడున్నాడు. ఇక్కడైతే నీ ఆయుష్కి గ్యారంటీ లేదు, కానీ అక్కడ ప్రభు దగ్గర యుగాలు జీవిస్తావు. ఎప్పుడు అంటే కనుక పరలోకం నుంచి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన యేసుక్రీస్తు నీ మంచికి ఈ 2026వ సంవత్సరంలో ప్రతి మాసంలో నీ దగ్గరికి రొట్టెగా ద్రాక్షారసం వస్తున్నప్పుడు దాన్ని వదలుకుని లేదా ఆ నిబంధన సంబంధమైన ప్రభు అనుకుని ఆ నిబంధనలో చెయ్యి వేస్తే కనుక నీవు కూడా నూతన నిబంధనలో ఉన్న వ్యక్తిగా ఉంటావు అని చెప్పుకుంటూ వస్తుంది. అర్థమవుతున్నాయి మాట చెప్పుకుంటూ వస్తుంది. చివరిలో మాట చెప్పేసిన వాక్యాన్ని ముగిస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు చదువుకండి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. ఏం చేస్తారట? ఒకవేళ ఆయన రక్తములో ఆయన శరీరములో పాలి భాగస్తురాలు వంతు ప్రతి నెల క్రమం తప్పకుండా కమ్యూనిటీ
నడుచుకుంటూ అనగా బల్లారాధనలో చేయి వేస్తూ ఉంటే కనుక చనిపోయినట్టు అవకాశం. ఈ యుగ సమాప్తి యందు లోకంలో వచ్చే ఉగ్రత యందు సమాధిలో నిద్రిస్తున్న ప్రభు ఏం చేస్తాడంట? అంత్య దినములో నిన్ను లేపుతాడు. లేపి ఎక్కడ కూర్చోబెడతాడయ్యా అంటే కనుక యుగ యుగాలు ఉండే పరలోకంలో కూర్చోబెడతాడు. నా శరీరము నిజమైన ఆహారం. నా శరీరమే నిజమైన ఆహారం. ఎందుకంటే నీవు ఎప్పుడు పూలిగా తిన్నావు కంటే మళ్ళా ఆకలేదు. అదే ఈ లోకంలో ఆహారం దేహానికి మాత్రమే, ఆత్మను రక్షించేదిగా లేదు. నిజమైన ఆహారం ఏంటి అంటే కనుక నీవు నేను లోతుకు వెళ్తే సుగారుల ఊరిలో యాకోబు బావి దగ్గర మెట్ట మధ్యాహ్నం పాపాత్మురాలుగా 5 భర్తలు కలిగిన వ్యక్తిగా సమరయ స్త్రీ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పుడు దప్పికొనదు అని ప్రభు చెప్తూ ఉంటే ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? మాటి మాటికి రోజు వచ్చి ఈ లోతైన బావిలోనికి దిగి నీళ్లు చేతుకోలేక లేదా ఎవరికంటే ఎప్పుడు దప్పి కాకుండా నీళ్లు ఇచ్చి అంటున్నాడు. ఆ నీళ్లు నీకు ఇస్తాను, నీ భర్తను తీసుకురా అంటే ఐఎమ్ నాట్ మ్యారేజ్ అంటుంది, నాకు పెళ్లి కాలేదు అంటున్నాడు. అవును, నువ్వు చెప్పిన మాట నిజమే. పెళ్లి కాకుండానే ఇల్లీగల్ గానే 5 భర్తలని మేడింగ్ చేస్తున్నావు. ఇప్పుడు 6వ వాడు కూడా కట్టులో అవుతున్నాడు. ఆడు కూడా నీ భర్త కాదని పాపాలను వెలిగి చూపించాడు దేవుడు. ఎప్పుడైతే తనలో ఉన్న పాపాలను బయట పెట్టాడో ఈయనే లోకరక్షకుడు, లోకమంతా ఎదురు చూస్తున్న మెస్సీ ఈయనే అని అంగీకరించిన మరుక్షణమే పాపానికి సాదృశ్యంగా ఉన్న ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది. ఈ లోకమని ఆ ఊరికి వెళ్ళింది. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది తెలుసా? నా ఈ పాపాలను బయట పెట్టిన, నా ఈ లోక బ్రతుకును బయట పెట్టిన ఈ లోకానికి లేకపోతే నేను నివసిస్తున్న ఈ సమరయ ఊరికి అర్థం కాకుండా, ఎవరికి తెలియకుండా ఎంతో పాపాన్ని కప్పుపెట్టి మెయింటైన్స్ అవుతున్న నా జీవితాన్ని వచ్చి నా ముఖం తెలియకపోయినా, ఆయన ఎప్పుడు చూడకపోయినా, నీళ్లు కలిగిన కాదు నా జీవితాన్ని బయట పెట్టిన ఆయన కదా మెస్సయ్య, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది అని రక్షణ సువార్తను ఊరిని మార్చింది. వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చెప్పింది సరే, విన్నావు, నువ్వు చెప్పిన మాటలు కంటే నువ్వు సరిగ్గా ఆయన మాటలు నేను చూసి నిజమైన లోకరక్షకుడని ఒక పాపికి లేదా ఒక పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ మాటకి ఆవిడ లోబడి తప్పులు బయట పెట్టిన వాడే దేవుడు అని చెప్తున్నప్పుడు ఆ వాక్యమైన దేవుడే నిత్యము నీ అంతరంగంలో లేదా నీ రహస్యమైన జీవితాన్ని వాక్యం ద్వారా వెలకి తీస్తూ ఉంటే, బయట పెడుతూ ఉంటే, ఏ మాత్రము ఖ్యాత చేయకుండా, ఏ మాత్రం